నల్ల పుట్టుబడుతుంది కొరంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అభిమానులు దయచేసి ఒక 10 నిమిషాలు ప్రశాంతంగా క్రమశిక్షణతో ఉంటే మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అవిశ్రాంతంగా ఈ ప్రాంత ప్రజా సమస్యల గురించి కానీ ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి గురించి కానీ కార్యకర్తల మనోభావాలు కానీ తెలుసుకోవడానికి దాదాపు 5 గంటల సేపు అందరితో సమన్వయం చేస్తున్నారు. ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఉంటే దయచేసి పోలీసు వాళ్ళు సహకరించాలి. దయచేసి తీసుకోండి అన్ని చేపాలు చేయాలి. దయచేసి ఒక్క 5 నిమిషాలు కెమెరాలు తీయండి. 5 నిమిషాలు ఒక్క 5 నిమిషాలు ప్రశాంతంగా ఉండదు. చెడిపోతుంది. ఇంత సమయము ఏ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర చరిత్రలో ఒక నియోజకవర్గ సమస్యలు నియోజకవర్గ ప్రజలు వారిని ముఖ్యమంత్రిగా చేసిన వారి కొరకు వెచ్చించి తెలుస్తారు. కనుక ఒక్క 5 లట్టతో కూర్చోండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే నేను కూడా చెప్తా ఉన్నా, ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు ఎన్నికల సమన్వయకర్తగా రేవంత్ అన్న గారు ఇక్కడికి వచ్చినా కానీ మొత్తం రాష్ట్రం మొత్తానికే గర్వకారణంగా ఉండే కార్యకర్తలు నాయకులు ఎవరంటే మీరు. కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలు మేమందరం చెప్పుకుంటాం. కొడంగల్ కార్యకర్తలు భుజానెత్తుకొని రేవంత్ రెడ్డి గారిని ఇక్కడ గెలిపించకపోతే, మీరు ఇక్కడ బాధ్యత తీసుకొని వారిని రాష్ట్రం మొత్తం తిప్పకపోతే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరిగేది కాదు. కనుక భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెరగడానికి తెలంగాణ రాష్ట్రంలో అరాచక అవినీతి కుటుంబ పరిపాలన పోయి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రజా పాలన రేవంత్ నాయకత్వంలో రావు గారికి ప్రధాన కారణం ఎవరంటే మీరు, కొడంగల్ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు. కనుక మీ అందరికీ అంత గౌరవము ప్రతిష్ట ఉంది కనుక ఈ సందర్భంగా ఇదే ప్రతిష్టను, ఇదే గౌరవాన్ని, ఇదే కొడంగల్ నియోజకవర్గ విశిష్టతను రేపు రాబోయే రోజుల్లో కూడా చూపించాలి. రాబోయే రోజుల్లో సోనియా గాంధీ గారి దగ్గర తెలంగాణ రాష్ట్రం మొత్తం కొడంగల్ ప్రతిష్ట పెరగాలి.
మనందరి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారి గౌరవము, రేవంత్ రెడ్డి గారికి ఇంకా నైతిక స్థైర్యాన్ని ఇవ్వాలంటే పార్లమెంట్ ఇంకా గెలిపించాలి కాంగ్రెస్ పార్టీ ఆలోచనతో మేము ఎందుకు వచ్చామని తెలియజేస్తూ ఇప్పుడు మన పార్లమెంట్ అభ్యర్థి వంశీచంద్ర రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీ అందరి ముద్దు బిడ్డ యనుమల రేవంత్ రెడ్డి గారికి ఈ కొడంగల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి గౌరవనీయులు యనుమల తిరుపతి రెడ్డి గారికి, లోక్సభ ఎన్నికలకు మహబూబ్ నగర్ సమన్వయకర్త ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ గారికి, ఇవాళ యనుమల రేవంత్ రెడ్డి అనే వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా దేశ కాంగ్రెస్ పార్టీకి గర్వకారణంగా ఉండడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్క కొడంగల్ నాయకునికి, కార్యకర్తకి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ముఖ్యమంత్రిగా మన ముందు రేవంత్ రెడ్డి గారు ఉన్నారంటే దానికి కారణం ఇక్కడ ఉన్నటువంటి కొడంగల్ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి గెలుపు బాధ్యతని గత శాసనసభ ఎన్నికల్లో తిరుపతి రెడ్డి గారు వారి భుజస్కంధాల పైన మోసి మీ అందరితో సమన్వయపరుచుకొని ఎన్నికలప్పుడు కేవలం నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చి ప్రచారానికి కూడా రాకుండా మీరందరూ కష్టపడి పని చేసినందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నేను ఇవాళ ఒక రాజకీయ నాయకుడిగానో, రాజకీయ కోసమో, రాజకీయ భాషణ కోసమో నేను మాట్లాడుతున్నాను. నా హృదయంలో ఉన్నటువంటి మాటలు ఇవాళ నేను లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తుంటే పార్టీ నన్ను ఎంపీగా పోటీ చేయాలని ఆదేశిస్తే, ఏ వ్యక్తి అయితే తన సొంత ఎన్నికలప్పుడు తను ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నప్పుడు కనీసం ప్రచారానికి కూడా రానటువంటి వ్యక్తి ఇవాళ నేను పోటీ చేస్తుంటే మొన్న గోత్గి బహిరంగ సభకు వచ్చి 10 రోజుల క్రితం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసి మళ్ళా ఇవాళ మీరందరే సాక్షి 2 గంటల నుంచి 7 అవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ ఉబ్బరానికి ఆ ఒక రూమ్ లా తలుపులన్నీ బంద్ చేసి ఉంటే చెమట తూడ్చుకుంటా నా ఎన్నిక కోసం, నా గెలుపు కోసం పడుతున్నటువంటి తపన చూసి నిజంగా నేనివాళ నా హృదయంలో నుంచి వచ్చినటువంటి మాట చెప్తున్నా. నా కోసం, నా గెలుపు కోసం రేవంత్ రెడ్డి గారు పడుతున్నటువంటి తపన చూసి నేను వారికి ఏం చేసినా కూడా వారి రుణం నేను తీర్చుకోలేనన్న మాట చెప్తున్నా. వారు ముఖ్యమంత్రి హోదాలో ఆ విధంగా చేస్తుంటే తిరుపతి రెడ్డి అన్న మీకు అందరికీ తెలుసు వారి ఆరోగ్యం ఎట్లున్నదో. ఆ పరిస్థితులలో కూడా వారు కూడా డాక్టర్లు ఎంత నివారించినా గానీ కనీసం ఎండకు కూడా తిరగొద్దని చెప్పిన డాక్టర్లు. ఆ పరిస్థితులల్లా ఇవాళ వారు కూడా వచ్చి ఆ ఉబ్బరానికి ఆ ఆరోగ్యంలో ఉన్నటువంటి వ్యక్తి 5-6 గంటలు అక్కడ ఉండి మీ అందరితో సమన్వయపరుచుకుంటూ ఈ విధంగా నా కోసం, నా గెలుపు కోసం వారు పడుతున్నటువంటి తపన చూసి నిజంగా నేను ఇందాక చెప్పిన నాకు ఇప్పుడు 43 ఏళ్ళు, రాజకీయాలలో ఎన్నేళ్ళు ఉంటానో నాకు తెలియదు. కానీ నేను పూర్తిగా రాహుల్ గాంధీ గారు 2014లో అందరూ వ్యతిరేకిస్తే కూడా నా కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ ఇచ్చిండ్రు. సో నేను ఆ రోజే నిర్ణయించుకున్నా, నేను ఏదున్నా ఈ జీవితం రాహుల్ గాంధీ గారికి అంకితమని. వారు నేను కల్వకుర్తిలో పని చేసుకుంటా అంటే వద్దును వచ్చి ఢిల్లీలో పని చేయాలంటే అన్న వదిలిపెట్టి ఢిల్లీకి పోయినా. ఇవాళ అదే మాట మనం చెప్తున్నా. ఆనాడు రాహుల్ గాంధీ గారు అంత ఇబ్బందులలో నాకు టికెట్ ఇచ్చింది కాబట్టి నేను వారి రుణం తీర్చుకోలేననే మాట చెప్పిన. ఇవాళ 2 గంటల నుంచి ఇందాకటి వరకు నేను చూసినటువంటి పరిస్థితిని చూసి నేను రాజకీయాల్లో ఉన్నంత వరకు రేవంత్ రెడ్డి గారు ఏది చెప్తే అది
వారి అడుగుజాడల్లో నడవడానికి సిద్ధంగా ఉన్నా. వారికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేను అనే మాట తెలియజేస్తూ నేను ఇవాళ ఒక్కటే కోరుతున్నా, మిమ్మల్ని అందరినీ కూడా కొడంగల్ నియోజకవర్గం చెందినటువంటి నాయకులని కార్యకర్తల ద్వారా కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ కూడా నన్ను రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి వారు మన కోస్గి సభలో చెప్పడం జరిగింది, వంశీచంద్ర రెడ్డి గారిని గెలిపియాలి, 50,000 తగ్గకుండా మెజార్టీ ఇవ్వాలనే మాట చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నా. మొదట తిరుపతి రెడ్డి గారిని కోరుతున్నా, వారు పూర్తి సమయం కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి నాయకులని కార్యకర్తలని సమన్వయపరచుకోవాల్సిందిగా తిరుపతి రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తూ, నాయకులు కార్యకర్తలు నా గెలుపు కోసం కృషి చేయాలని సవినయంగా నాయకులకి కార్యకర్తలను కోరుకుంటూ కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను, ఇక్కడ పోటీ చేస్తున్నది వంశీచంద్ర రెడ్డి కాదు, మీ ముద్దు బిడ్డ, మీ ఆత్మ గౌరవము ఈ కొడంగల్ నియోజకవర్గాన్ని దేశంలోనే అన్ని నియోజకవర్గాల కన్నా ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే తపన పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని చూసి నన్ను ఆదరించి, నన్ను ఆశీర్వదించి, నన్ను మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించాలని నేను కొడంగల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా సవినయంగా చేతులు జోడించి నమస్కరిస్తూ కోరుతున్నాను. నాకు తెలుసు, కొడంగల్ ప్రజలందరికీ తెలుసు, దాదాపు 15 ఏళ్ల నుంచి మైకు పట్టడు, మాట్లాడు, కానీ పర్ఫెక్ట్ గా పని చేస్తాడు. రాష్ట్రంలో ఎక్కడ లేని ఎన్నికల వ్యూహరచన చేసే మీ అందరి ప్రియతమ నాయకుడు యనమల తిరుపతి రెడ్డి గారిని ఒక నిమిషం మాట్లాడాల్సి కోరుతా ఉన్నా. నువ్వు నమస్తే అని హలో చెప్తే అందరు ధైర్యం వస్తుంది. ఒక నమస్తే హలో చెప్పు, అందరు హలో చెప్పాలని కోరుకుంటున్నాం. మాట్లాడండి సార్. తిరుపతి ఉంటే కొడంగల్ గడ్డ అంటే రేవంత్ అన్న అడ్డ, అవునా కదా? మళ్ళొక్కసారి మనందరికీ అవకాశం వచ్చింది. మళ్ళొక్కసారి కొడంగల్ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ ఎన్నికలలో 50,000 మెజార్టీ వంశీచంద్ర రెడ్డి గారికి ఇచ్చి మళ్ళా రేవంత్ రెడ్డి గారు అంటే ఏందో మళ్ళీ ఒకసారి రాష్ట్రం అంతా తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మీ అందరికీ నమస్కారాలు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆర్పీఐ ఆదర్శ నాయకుడిగా నాకైతే మిమ్మల్ని చూస్తే ఈర్ష పుడుతుంది. నాకు మీలాంటి జీవితం ప్రసాదించలే కదా దేవుడు. రేవంత్ అన్నకు ఓటేసి రేవంత్ అన్న నాయకత్వంలో ఉండే అవకాశం కొడంగల్లోనే పుట్టకపోతే కదా, మొత్తం అభివృద్ధి అంతా కొడంగల్కే వస్తుంది. కొడంగల్ గడ్డ మీద మీరు ఇచ్చినటువంటి తీర్పే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి దిక్సూచిగా నిలబడింది. ఈ 100 రోజులు 120 రోజుల ప్రజాపాలన కొనసాగుతున్నటువంటి తీరు చూస్తే అమ్మతోడు చెప్తా ఉన్నా, 120 రోజులల్లా ఒక ప్రభుత్వం, ఒక వ్యక్తి ఈ రకమైనటువంటి ఆదర్శ పరిపాలన కానీ ప్రజల గుండెలను తాకే వ్యవహారాన్నిగా నడిపిస్తారని ఎవరు కూడా ఊహించలే. నేను కూడా 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఆ రకంగా 4 నెలల్లోనే యావత్ భారతదేశం నివరపోయే విధంగా అత్యంత పరిణతి చెందినటువంటి ఈ వ్యవహారాలు నడిపిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే విధంగా 120 రోజుల్లోనే రాష్ట్రంలోనే ప్రతి గుండెను, ప్రతి మనిషిని, ప్రతి వాటను, ప్రతి ఇంటిని తాకే విధంగా వారి కార్యక్రమాలతో ముందుకు పోయి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు యావత్ భారతదేశంలోని 29 రాష్ట్రాలు చూసే విధంగా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి అంటే ఎక్కడికి పోయినా తెలంగాణ అంటేనే గర్వపడే విధంగా అన్నిటికీ మించి నేను చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్లో ఎక్కడ పోయినా ఎవరినంటే కొడంగల్లో వాయబా అనే పరిస్థితి తీసుకొచ్చిండు మీ నాయకుడు, మనందరి ప్రియతమ నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. కొడంగల్ శాసనసభ నియోజకవర్గ 8 మండలాల ముఖ్య నాయకులు, వివిధ గ్రామాలలో పార్టీ జెండాను మోస్తూ
కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తూ వచ్చిన మిత్రులందరికీ, మీ అభిమాన నాయకుడు తిరుపతి రెడ్డి గారికి, అదేవిధంగా మహబూబ్ నగర్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీ చంద్రెడ్డి గారికి, మహబూబ్ నగర్ పార్లమెంటు ఇన్ఛార్జిగా, ఏఐసిసి కార్యదర్శిగా, మహారాష్ట్రకు ఇన్ఛార్జిగా అత్యంత కీలక బాధ్యతలు మోస్తున్న మిత్రుడు సంపత్ కుమార్ గారికి, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మిత్రులారా, మీకందరికీ తెలుసు, మనకందరికీ తెలుసు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గం అంటే అక్కడెక్కడో మూలకి ఇసిరేసినట్టు కర్ణాటక సరిహద్దుల్లో ఉండి సగం మంది కన్నడ మాట్లాడి సగం మంది తెలుగు మాట్లాడతారు. వాళ్లకు జొన్న రొట్టెలు కందిపప్పు తప్ప ఇంకేం తెలియదని చెప్పి మిగతా అందరూ మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి 60 ఏళ్ల కింద అచ్యుతారెడ్డి గారు గెలిచి రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేసింది. మళ్ళీ 60 ఏళ్ళు ఎన్నడూ కూడా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎన్నిసార్లు పెద్దలు గురునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచినా, నందారం వెంకటయ్య గారు గెలిచినా మన నియోజకవర్గానికి ఎప్పుడు కూడా ఓ మంత్రి పదవి కానీ చైర్మన్ పదవి కానీ మనకి ఎన్నడూ రాలే. 60 ఏళ్ళ తర్వాత మీ అభిమానంతో, మీరు కష్టపడి, మీ రెక్కల కష్టంతో కేవలం నామినేషన్కు నేను వస్తే తిరుపతి రెడ్డి గారి నాయకత్వంలో మీరే కష్టపడి ప్రతి బూత్లో మీరే సైనికులుగా, మీరే రేవంత్ రెడ్డిగా మారి 33,000 మెజార్టీతోని మీరు ఈ కొడంగల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తే శ్రీమతి సోనియా గాంధీ గారు ఒక మంచి ఆలోచనతోని అత్యంత వెనుకబడ్డ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర 2వ ముఖ్యమంత్రిగా ఈ రోజు మనకు అవకాశం ఇచ్చిండ్రు. నిజాం నవాబుల నుంచి విముక్తి కలిగిన తర్వాత మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మన మహబూబ్ నగర్ జిల్లా నుంచే బూర్గుల రామకృష్ణారావు గారు ఉన్నారు. 75 సంవత్సరాలు మళ్ళీ ఎప్పుడు మన పాత ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు అవకాశం రాలే. మేధావులు, గొప్ప గొప్ప నాయకులు ఈ ప్రాంతం నుంచి ఉన్నా ఎవరికి కూడా అట్లాంటి అవకాశం రాలే. కానీ అదృష్టం కొద్దీ మీ కష్టం ఫలించి మీ ఆలోచనల మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు ఈరోజు మల్లికార్జున్ ఖర్గే గారు మన కూతవేటు దూరంలోనే ఉండే మల్లికార్జున్ ఖర్గే గారు ఈరోజు కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చిందంటే ఇంతకంటే గొప్ప పదవి ఇవ్వడానికి మీ రాష్ట్రంలో ఏం లేదు. మరి ఇంత గొప్ప పదవి ఇస్తే, ఇంత మంచి అవకాశం వస్తే, వచ్చిన ఎంబడే 3 నెలలు తిరగకముందే ఈ కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి చదువుకోవడానికి బడి లేదు అని అందరు ఎక్కిరిస్తుంటే అందరి ముఖం మీద సప్పరిచ్చినట్టు మనం మెడికల్ కాలేజీ తెచ్చుకున్నాం, ఇంజనీరింగ్ కాలేజీ తెచ్చుకున్నాం, వెటర్నరీ కాలేజీ తెచ్చుకున్నాం, ఆడబిడ్డలకు మహిళా డిగ్రీ కాలేజీ తెచ్చుకున్నాం, మనం బొమ్మరాజ్పేట్కు, దౌలతాబాద్కు జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నాం. అదేవిధంగా ఆడపిల్లలు చదువుకోవడానికి నర్సింగ్ కాలేజీ తెచ్చుకున్నాం. ఇవాళ ఇన్ని కాలేజీలు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి తెచ్చుకున్నాం. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఉండే మెడికల్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, నర్సింగ్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, జూనియర్ కాలేజీలు హైదరాబాద్ నగరంలో డిస్టిక్ కేంద్రాలలో లేని కాలేజీలను ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన ఎంబడే మనకు అవకాశం వస్తే వర్గానికి తెచ్చుకున్నాం. కొన్ని 100 కోట్ల రూపాయలతోని ఉన్న తండకన్నిటికీ మనం రోడ్లు తెచ్చుకున్నాం. ఇదే కాదు, మనం ఎప్పుడు ఎడారిగా ఉండి ఎండిపోయి మనకు పంటలు రాక కరువుతోని మన ప్రాంత ప్రజలు కల్తీ కళ్ళకు బానిసలై ఆత్మహత్యలు చేసుకుంటుంటే నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని 1,00,000 ఎకరాలకు నీళ్లు ఒక్క కొడంగల్ నియోజకవర్గానికి ఇచ్చే విధంగా ఇవాళ 4,000 కోట్ల రూపాయలతోటి
మనం కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకాన్ని మనం తెచ్చుకున్నాం. ఇవాళ మెడికల్ కాలేజు, ఇంజనీరింగ్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు, డిగ్రీ కాలేజీలు, జూనియర్ కాలేజీలు నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంతో పాటు కృష్ణా వికారాబాద్ రైల్వే లైను, అదేవిధంగా కొడంగల్లో సిమెంట్ ఫ్యాక్టరీలు తెచ్చుకోవాలని మన ప్రయత్నం చేస్తుంటే కొంతమంది వచ్చి ఎట్లయినా కొడంగల్లో కాంగ్రెస్ పార్టీని పడేయాలి, కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అని ఇవాళ ఈ ప్రాంతంలో తిరుగుతున్నారు. నేను అడుగుతున్న కొడంగల్ నియోజకవర్గ యువకులను, ఇక్కడున్న పెద్దల్ని ఆలోచన చేయమని నేను అడుగుతున్నా. ఎందుకు కొడంగల్లో రేవంత్ రెడ్డిని కింద పడేయాలి? మెడికల్ కాలేజ్ తెచ్చినందుకు కింద పడేయాలనా? ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? వెటర్నరీ కాలేజ్ తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? అదేవిధంగా నర్సింగ్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? డిగ్రీ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? జూనియర్ కాలేజీలు తెచ్చుకున్నందుకు కింద పడేయాలనా? కరువు ప్రాంతంగా ఉన్న ఈ కొడంగల్ ప్రాంతానికి 4,000 కోట్ల రూపాయలతో నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని తెచ్చుకొని ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక అపారమైన సున్నపు గనులు ఉంటే ఆ సున్నపు గనులతోని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడి తెచ్చి సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి అనుమతులు తెస్తున్నందుకు రేవంత్ రెడ్డిని కింద పడేయాలనా? దేనికోసం కింద పడేయాలని నేను అడుగుతున్నా. 75 ఏళ్ళు మీరు ఎవరేం చేయలే. 75 ఏళ్ళు మరి కష్టాలు ఉంటే మమ్మల్ని ఎవరు పట్టించుకోవాలి. ఇవాళ అరుణమ్మ బయలుదేరింది, నేను బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలని. మంచిదే అమ్మా, కాంగ్రెస్ ఉన్నందుకు మంత్రి పదవులు అనుభవిస్తుంది. కాంగ్రెస్ మోసి నేను ఎమ్మెల్యేని చేసి మంత్రిని చేస్తే మంత్రి పదవి అనుభవించి ఇవాళ కార్యకర్త గుండెల మీద దాన్ని బీజేపీలోకి పోయినాం. బీజేపీలోకి పోయామన్న పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏమన్నా జాతీయ ప్రాజెక్టు తీసుకో. ఈ జిల్లాకు సాగునీరు అవసరమో మీకు తెలుసు. నరేంద్ర మోడీ 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు తేలేదు. కానీ నువ్వు భారతీయ జనతా పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నావు. దానివల్ల నీకు లాభమైంది, నీ కుటుంబానికి లాభమైంది తప్ప మా పాలమూరు జిల్లాకి ఏమన్నా ప్రయోజనం ఉందా అని నేను అడుగుతున్నా. ఇవాళ భరసింహారెడ్డి అరుణమ్మ ఎట్లనే చేసి కొడంగల్ తుట్టి చేయాలి, తూటు వడవాలి, అప్పుడే రేవంత్ రెడ్డి ఇజ్జత్ తీయాలని ఇలా కంకణం కట్టుకొని ఇట్లకెళ్ళ చీకట్లు తిరుగుతున్నారు. ఆడోగడు ఈడోగడు ఉంటాడు, మోప అయితేనే ఉంటారు. ఏ ఊర్లో అయినా అందరు మంచోళ్ళు ఉంటారా? ఎవడో ఒకడు తలమాసినోడు ఉంటాడు, ఎవడో ఒకడు ఎంగిల్ మెక్కులకు ఆశ పడేటోడు ఉంటాడు. అట్లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ చుట్టూతో చేరి వాళ్ళందరూ కూడా ఒక మాట చెప్పదలుచుకున్నా. ఇవాళ మన ప్రాంత అభివృద్ధి మనం అందరం కలిసికట్టుగా ఉండి రాజకీయాలకు అతీతంగా కొడంగల్ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీ ఇచ్చి పాలమూరు పార్లమెంట్ సభ్యుడిగా వంశీచంద్రెడ్డిని గెలిపిస్తే మీ సిపాయిగా ఢిల్లీలో ఉండి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టుగా తేవడానికి అవసరమైతే ప్రధానమంత్రితో కొట్లాడతాడు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే 1,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి పాలమూరు జిల్లాను అభివృద్ధి చేయడానికి ఉపయోగపడతాడు. అట్లాంటి అవకాశాన్ని జాగ్రత్త విడుచుకుందామా? ఇవాళ వాళ్ళు వీళ్ళు చెప్పినట్టు మనము నష్టపోదామా? అదేవిధంగా కాంగ్రెస్ ను ఓడగొట్టాలంటూ బీఆర్ఎస్ వాళ్ళు కూడా మోపారు. నేను అడుగుతున్నా, ఎందుకు ఓడగొట్టాలి కాంగ్రెస్ ను? ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసినాక ఓడగొట్టాలనా? పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఏ దవాఖానకు పోయినా, అపోలకు పోయినా, యశోదకు పోయినా, కామినేనికి పోయినా బాజాబ్గా నడుచుకుంటా 10 లక్షల రూపాయలు వైద్యం అందించినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ఇవాళ ఆడబిడ్డలకు 500 రూపాయలకే ఉచితంగా సిలిండర్ ఇస్తున్నందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి 200 యూనిట్లు ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టాలనా? ప్రతి పేదవాడికి అల్ల రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఊరూర ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం, అడిగిన వాళ్ళకి ఇచ్చినాం, అడగని వాళ్ళకి కూడా ఇచ్చినాం. నువ్వు కట్టుకోవా, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏమో, కాలం ఎట్లొస్తుందో. నీ పిల్లగానికి రేపు పెళ్లి అయితే కష్టం అయితే పిల్లగానికి కూడా ఒకటి కట్టుకోవాలి. తండ్రి కొడుకు కూడా ఆ ఇలా 25 లక్షలు ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఈ కొడంగల్ మొత్తంలో ఏ ఊర్లోనైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా? ఎవరికైనా వచ్చినాయా? మా జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలని వచ్చినాయా? మరి ఏ పేదోడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అయినా సన్నాసులు ఇవాళ మళ్ళీ వచ్చి రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి, రేవంత్ రెడ్డిని వడగొట్టాలి. ఈ కుట్రలు కుతంత్రాలు ఏందని నేను అడుగుతున్నా. ఇదే కాదు, నియామకాల కోసమే ఉద్యమం జరిగి 1,200 మంది పిల్లలు ఆత్మ బలిదానం చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
మీ అభిమానంతో గెలిచి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన 3 నెలల 30,000 ఉద్యోగాలు ఎల్బీ స్టేడియంలో నిరుద్యోగ యువకులకు 30,000 ఉద్యోగాలు నియామక పత్రాలు లెక్కబెట్టి తలలు లెక్కబెట్టి 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన 30,000 మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ నన్ను ఓడగొట్టాలనా నన్ను వడగొట్టాలనా బీసీ జనాభా ఎంతుందో లెక్కలు తెలవక 60 ఏళ్ల నుంచి బీసీలు కొట్లాడుతుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీల జనాభా మొత్తం లెక్క కట్టుండ్రి లెక్క ప్రకారం వాళ్ళకు నిధులు ఇవ్వాలి నియామకాలు చేపట్టాలని బీసీవి జనాభా లెక్కలు కట్టమని ఆదేశాలు ఇచ్చి జీవోలు ఇచ్చి నిధులు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డిని ఓడగొట్టాలి కాంగ్రెస్ పడగొట్టాలన్నా దేనికోసం పడగొట్టాలి దేనికోసం ఓడగొట్టాలి మీరు ఆలోచన చేయండి మిత్రులారా ఇవాళ ఎవరికన్నా ఓటేస్తే కాంగ్రెస్ కు సుక్క నీరు వస్తుందా కొడంగల్లో ఉండే తండాలకు రోడ్లు వస్తాయా ఈడుండే చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు వస్తాయా ఇవాళ వాడు చెప్పిండానో వీడు చెప్పిండానో మతం పేరు మీదనో భాష పేరు మీదనో పంచాయతీలు పెట్టి కలిసిమెలిసి ఉండే కోసుకిలో ఇవాళ పంచాయతీలు పెట్టి కాడికి వచ్చారు ఎన్నడన్నా కోసుకిలు ఎన్నడన్నా కొట్లాడుకున్నామా శ్రీరామనవమికి వాళ్ళు వచ్చిరి పీర్ల పండుగకు మనం పోతుంది ఎన్నడన్నా మన మధ్యలో పంచాయతీ ఉందా గెట్టు తగాదా ఉందా లేకపోతే ఆస్తి తగాదా ఉందా కానీ ఇవాళ ఓట్ల కోసం మళ్ళీ పంచాయతీలు పెట్టాలని కొంతమంది బయలుదేరింది ఇది మన ప్రాంతానికే మంచిది కాదు మిత్రులారా ఆలోచన చేయండి కొడంగల్ అంటే ప్రశాంతం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరి పార్టీకి వాళ్ళకి చేసుకుంటాం ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం ఎవరి దగ్గరికి ఎవరు పోయి ఎవరి మీద ఎవరు కేసులు పెట్టుకో ఇవాళ అక్రమ కేసులు పెట్టుకునే పరిస్థితి జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి ఇవాళ కొంతమంది కల్పిస్తున్నారు అందుకే మిత్రులారా ఈ కొడంగల్లో ఈ 5 ఏళ్ళు నేను ఒక్కటే మాట చెప్పదలుచుకుని ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఇక్కడ ఉన్న యువకులందరికీ ఈ 5 ఏళ్ళు రాజకీయాలు వద్దు ఈ 5 ఏళ్ళు ఎవ్వరి గురించి ఎవ్వడు భ్రమలు కల్పిస్తే భ్రమలు పడకండి 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మళ్ళీ 3వ ఓటు వేస్తే చంద్రమండలానికి రాజవుతాడా ఏమవుతాడా 10 ఏళ్ళు ప్రధానమంత్రి ఉన్న నరేంద్ర మోడీ మనకేమన్నా ఇచ్చిందా 5 ఏళ్ళ నుంచి జాతీయ ఉపాధ్యక్షురాలు ఉన్న అరుణమ్మ ఏమన్నా తెచ్చిందా ఇంకా కొత్తగా ఏం తెస్తారు ఇవాళ మనకు అవకాశం వచ్చిన ఎంబడే 5,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి కోస్గిలో 1,00,000 మందితో సభ పెట్టి రాష్ట్రంలో ఉన్న మంత్రులందరినీ కొడంగల్కు కోస్గికి రప్పించి శిలాఫలకాలు వేసి ఇవాళ అభివృద్ధి పనులు చేపట్టామా లేదా ఆలోచన చేయాలి ఊరూరు సందు సందు రోడ్లేసే బాధ్యత మనం తీసుకున్నాం 3,500 ఇందిరమ్మ ఇండ్లు ఎంబడే పేదోళ్ళకి ఇచ్చడానికి ఇవాళ జీవో ఇచ్చినాం 4,50,000 ఇండ్లు 22,500 కోట్ల రూపాయలు కేటాయించి రాష్ట్రమంతా పేదోళ్లకు ప్రతి ఇంటికి 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోనికే ఇవాళ ఇచ్చిన మాట వాస్తవం కాదా ఒక్క కొడంగల్లోనే 40 కోట్ల రూపాయలకు సీసీ రోడ్లు ఇచ్చినాం డబల్ రోడ్లు ఇచ్చినాం ప్రతి తండాకు రోడ్లు ఇచ్చినాం దాదాపుగా 700-800 కోట్ల రూపాయలు 100 రోజుల్లో కొడంగల్లో రోడ్ల కోసం ఇచ్చిన మాట వాస్తవం కదా మళ్ళా 100 ఏళ్ళైనా ఇన్ని నిధులు ఎవడన్నా తెస్తాడా ఇలా కేవలం ఓడిస్తుంది ఎట్లనే వేసి రేవంత్ రెడ్డి పరపతి తగ్గియాలంటే కొడంగల్ మెజార్టీ తగ్గియాలి లేకపోతే రేవంత్ రెడ్డిని దెబ్బతీయాలి దొంగ దెబ్బ తీయాలని వెనకంగా గూడుపుటాన్ని చేస్తుంది ఇది రేవంత్ రెడ్డిని దెబ్బతీయడం కాదు కొడంగల్ ప్రతిష్టను దెబ్బతీయడం కొడంగల్ అభివృద్ధిని దెబ్బతీయడం కొడంగల్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం కొడంగల్కు భవిష్యత్తులో జరగబోయే అభివృద్ధిని అడ్డుకోవడము ఒకవేళ ఏదైనా తప్పిదం జరిగితే కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ రాకుండా పోద్ది కొడంగల్లో వచ్చే సిమెంట్ ఫ్యాక్టరీ రాకుండా పోద్ది నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ఆగిపోద్ది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టు రాకుండా పోద్ది ఇవన్నీ నష్టాలు జరుగుతాయి మిత్రులారా అందుకే ఈడికొచ్చిన ప్రతి కార్యకర్తకు నేను ఎక్కడున్నా నా గుండె చప్పుడు కొడంగలే నేను ఏ స్థాయికి ఎదిగినా చాలా మంది ఓడిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి మళ్ళీ రాడు పట్నం వంక చూసుకుంటాడు ఎల్బీ నగర్ పోటీ చేస్తాడని మా మిత్రులు మా మీడియా మిత్రులు సార్ ఎల్బీ నగర్ పోతాడు సార్ షాద్ నగర్ పోతాడన్న పోయినానే మళ్ళీ మీ దగ్గరికి వచ్చినా కదా అవునా కదా మళ్ళీ వెనక్కి వచ్చినా మీ దగ్గరికి వచ్చినా మీరే మళ్ళీ భుజాల మీద మోసిండు మీరే గెలిపించారు అందుకే నేను మాట ఇస్తున్నా ఈ కొడంగల్ మొత్తం దేశంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేసి ఇక్కడ ఫ్యాక్టరీలు తెచ్చి ఇక్కడ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చి అభివృద్ధి అంటే కొడంగల్ లాగా ఉండాలి
కార్యకర్తలు అంటే కొడంగల్ కార్యకర్తలను చూసి దేశమంతా నేర్చుకోవాలనే విధంగా ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. నేను మిమ్మల్ని అందరినీ వీళ్ళందరూ రూమ్లో ఉమ్మరిస్తుంది చెమట పెడుతుందని అనుకుంటున్నారు. నేను అనుకున్న చాలా రోజులకు మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అందరినీ గంటల కొద్ది కూర్చొని అందరితో కలిసి మాట్లాడినా ఇన్ని రోజులు నాకు సరిగ్గా నిద్ర పట్టలేదు. ఇవాళ రాత్రికి కంటి నిండా నాకు నిద్ర పట్టదు. ఎందుకంటే నా కోసం కష్టపడ్డ వాళ్ళందరినీ నేను కలుసుకున్నాను, సంతోషం నాకుంది. అందుకే ఎన్ని గంటలైనా ఎంతసేపు అయినా ఎవరు ఏది చెప్పినా నాతోని కొట్లాడే స్వతంత్రం మీకుంది, నాతోని పట్టుబట్టి పని చేయించుకునే అధికారం మీకుంది. ఎందుకంటే మీరందరూ వస్తేనే నేను నాయకుడైనా, మీ కష్టంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా. రాష్ట్రానికే కొడంగల్ నాయకత్వం వహిస్తుంది మిత్రులారా. ఇవాళ ఏదున్నా నేను ఇక్కడ కూర్చుంటే ఎవరు బీఫామ్ తీసుకోవాలన్నా కొడంగల్కు రావాల్సింది కదా. ఎందుకంటే నేను చెప్పిన 119 నియోజకవర్గాల వాళ్ళు కొడంగల్లో కొండరెడ్డిపల్లిలో కూర్చుంటే కూడా వచ్చి బీఫామ్ తీసుకుపోతారు. ఇది మన ఆత్మగౌరవం. ఇవాళ కూడా చెప్తున్నా 17 పార్లమెంటు ఎంపీలు మనం కొడంగల్ ఇట్లా కూర్చుకి వచ్చి బీఫామ్ తీసుకొని పోవాలి. ఇంత గౌరవం మనకి ఇచ్చినట్టే కదా సోనియమ్మ. ఇవాళ మన గౌరవాన్ని తగ్గించడానికి కుట్రలు జరుగుతున్నాయి, మనల్ని దెబ్బతీయడానికి పన్నాగాలు పన్నుతున్నారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి. ఎవరేమి దేని ఇన్నేళ్ళు చూసిండ్రు, అరుణమ్మ మంత్రి ఉన్నప్పుడు చూసిండ్రు, టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చూసిండ్రు, నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూసిరు. 10 ఏళ్ళ 10 పైసలు కూడా మనకి ఇవ్వలేదు. మనం సచ్చినమా బతికినామా అని మనల్ని ఎవరు అడగలేదు. 100 రోజుల్లో సోనియమ్మ ఇందిరమ్మ రాజ్యం వస్తే సోనియమ్మ నాయకత్వంలో కొడంగల్కు 5,000 కోట్ల రూపాయల అభివృద్ధికి వచ్చినాయి. ఇవాళ అన్ని కాలేజీలు వచ్చినాయి, అన్ని ఫ్యాక్టరీలు వస్తున్నాయి, అన్ని కొడంగల్కు శుభ సూచకం. ఇవాళ మీటింగ్కి వచ్చిన వాళ్ళు రాని వాళ్ళకి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ నుంచి పార్లమెంటుకు 50,000 మెజారిటీ ఇచ్చి ఎవరి కుట్రలు కుతంత్రాలు కొడంగల్ ప్రజలు సహించరు, తిప్పి కొడతారని ఇవాళ మనందరం కూడా ప్రతినబూనాల్సిన అవసరం ఉన్నది. మీరందరూ 50,000 మెజారిటీ ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నారు కదా? ఉన్నారా? మా మీడియా సోదరులు కూడా చెప్పాలి. ఎందుకంటే ఇది మన ప్రాంతం, మీరు కూడా ఇక్కడ బిడ్డలు. ఈయన జరిగే ప్రతి అభివృద్ధి మీకు కూడా వస్తుంది. మీ తల్లిదండ్రులు కష్టపడి ఈ ప్రాంతంలో కష్టాలు చూసిండ్రు. ఇవాళ మన కష్టాలు తీరే సమయం వచ్చింది. మీ అందరి సహకారం ఉండాల్సిందిగా కోరుకుంటూ అందరి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. రాష్ట్రానికి నాయకత్వం వహించమని సోనియమ్మ మల్లికార్జున ఖర్గే గారు నాకు ఆదేశాలు ఇచ్చిండ్రు. ఎక్కడున్నా కూడా నా గుండె చప్పుడు కొడంగలే అని చెప్పి మళ్ళొక్కసారి మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర తెలియజేస్తున్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. ఫోటో తీయలే, లైవ్ నడుస్తుంది.
హాయ్ హలో ఎటువైరు మనోళ్ళు నరసింహ ఫోన్ చేయాలి సార్ రేవంత్ అన్న నివాసం కొడంగల్ దా ఇట్లా రా ఫోన్ చేయాలి సార్ నరసింహ మడిలోని బాగుతుంది నేను మిస్ అయ్యింటి ఏం చెప్తాడు ఇంత మరి దా లైవ్ నడుస్తుంది రామకృష్ణ ఉండు మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి వంశన ఫోటో లైవ్ గట్టిగా ఉంది అట్లా దీపో ఒక నిమిషం లోపలికి రారా లోపలికి రా లోపలందరికీ నమస్కారం. ఒకసారి ఈ దేశంలో జరుగుతున్నటువంటి ఎన్నికను దయచేసి గమనించగలరు. ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే కూనీ చేసే విధంగా దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలను తమ చేతుల్లో పెట్టుకొని దేశాన్ని ఏ విధంగా సర్వనాశనం చేయలే, దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను, దేశంలో ఉన్నటువంటి వ్యవస్థల్ని మొత్తం ప్రైవేటీకరణం చేసి ఈ దేశంలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్, ఎస్బీఐ, ఓఎన్జీసీ, నేషనల్ హైవేస్, ఇంటర్నేషనల్ హైవేస్, అదేవిధంగా ఇండియన్ ఎయిర్పోర్ట్లు, ఇండియన్ నేవీ, ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి రైల్వేను కూడా ప్రైవేటీకరణం చేసి ఉక్కు కర్మాగారాలను, పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తుల చేతులకు తీసుకుని వెళ్ళి ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థను మొత్తం ప్రైవేటీకరణం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనికి యూనివర్సిటీలని అప్పచెప్పి ఈ దేశాన్ని సర్వనాశనం చేయడానికి బీజేపీ కంకణం పెట్టుకున్నారు. మరొకసారి ఆలోచన చేసుకోండి. ఈ దేశంలో 10 సంవత్సరాలు బీజేపీ ఉంది. ఏ పేదోడికన్నా ఇల్లు ఇచ్చిందా? ఏ పేదోడికన్నా ఉపాధి కోసం ఉద్యోగాలు క్రియేట్ చేసిందా? ఈ దేశంలో 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న నరేంద్ర మోడీ ఈరోజు ఏడున్నాడు.
ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. మీకు 2026 వరకు 2014లో చెప్పిండు 2026 వరకు ఈ దేశంలో ఉన్నటువంటి పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తా అన్నాడు. ఎంతమంది పేదలకు ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ఇళ్ల నిర్మాణం చేసిండో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఈ బూటక మాటలు చెప్పడం, అబద్ధాన్ని ప్రచారం చేయడం, దేవుడి దయ్యం మీద రాజకీయాలు చేయడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం, ఈ దేశాన్ని సర్వనాశనం చేయడం ఒకటే ఆయన యొక్క ఎజెండా తప్పిస్తే ఏ రైతు కన్నా ఒక్కసారి మీరు ఆలోచన చేయండి రైతులారా. ఈ దేశంలో 11 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ రుణాలు మాఫీ చేసిన తప్పిస్తే, బలిసినోడికి రుణాలు మాఫీ చేసిన తప్పిస్తే ఏ పేదోడికన్నా ఒక చిన్ని గవ్వ రుణమాఫీ చేసిండా? ఈ దేశ రైతాంగానికి ఏదైనా సంస్కరణలు తీసుకొని వచ్చి ఈ దేశంలో ఏమన్నా ఉపయోగకరమైనటువంటి పనులు చేసినా మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చే రోజు ఈ దేశంలో 30% మంది జనాలు ఆకలి చావులతో పౌష్టికాల లోపంతో బతుకుతున్నటువంటి ఈ భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ నిర్మించి పంచవర్ష ప్రణాళికలు తీసుకొని వచ్చి ఈ దేశాన్ని ప్రపంచానికి అన్నం పెట్టే దేశంగా నిర్మించింది కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి అన్నం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. గరీబ్ హఠావో అనే పథకాన్ని తీసుకొని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టించింది కాంగ్రెస్ పార్టీ. తల్లి ఇందిరాగాంధీ యొక్క పుణ్యం, ఆ కాంగ్రెస్ పార్టీ యొక్క పుణ్యం వల్ల ఈరోజు లక్షలాది మందికి మీ గ్రామంలోనే మీరు ఆలోచన చేసుకోండి. ప్రతి పేదవాడికి ఈరోజు 5 లక్షల రూపాయల ఇంటి స్థలం ఉందంటే, ఈరోజు ప్రతి కుటుంబానికి మేలు జరిగిందంటే తల్లి ఇందిరాగాంధీ పుణ్యం. ఈరోజు మనం నివసిస్తున్న ఇల్లు కూడా ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇల్లే. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. గత 40 సంవత్సరాల కింద తల్లి ఇందిరాగాంధీ ఇచ్చింది. ఆ తర్వాత 20 ఏళ్ల తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చిండు. 20 ఏళ్ళకి ఇప్పుడు రాహుల్ గాంధీ మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నాడు. ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ. మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. అదేవిధంగా ఈ దేశంలో సీలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి ఈ దేశంలో ప్రతి పేదవాడికి భూమి వంచిన చరిత్ర, కోట్లాది ఎకరాల భూములు వంచినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీని. ఈ గత 10 సంవత్సరాలలో ఏ పేదోడికన్నా షెటాకర్ భూమి ఇచ్చిర్రా? ఏ పేదోడికన్నా 10 రూపాయల బెనిఫిట్ చేసినా? మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఏదైనా కాంగ్రెస్ పార్టీ వల్లనే సాధ్యం. కులం మతాలు మనకు కడుపును నింపై పేదోడికి ఏ అన్నం పెట్టడానికి ఎలాంటి ఉపయోగకరమైనటువంటి కాదు. ఈ దేశం భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత్వాన్ని కలిగినటువంటి దేశం, ప్రజాస్వామిక వ్యవస్థ కలిగినటువంటి దేశం. ఈ దేశంలో ప్రతి ఒక్క కులం మతానికి సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తున్నారు. దేశానికి, ప్రపంచానికే మన దేశం ఆదర్శం. మన దేశం యొక్క భిన్న లౌకికత్వాన్ని ప్రపంచమే కీర్తించే రోజు మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. అలాంటి దేశాన్ని ఒక మతానికో కులానికో తాకట్టు పెట్టి ఈ దేశాన్ని సర్వనాశనం చేద్దామా? మనమే కొట్టుకొని ప్రపంచానికే మనం ఇది సేఫ్టీ కంట్రీ కాదని మనం ఈ విధంగా క్రియేట్ చేద్దామా? ఇలాంటి వాటిని మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మనం 100కు 100% కాంగ్రెస్ పార్టీ ఉంటేనే ప్రతి పేదవాడికి మేలు జరుగుతుంది. ఈ దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బతుకుతుంది, ప్రజలందరికీ మేలు జరుగుతుంది. మీరు దయచేసి ఆలోచన చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడాలని కోరుకుంటున్నాను. మా అధ్యక్షుడు శేఖరన్న గారిని ఒక్క 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతున్నాను. చాలా మంది అదే చూస్తారు. షేర్ చేస్తుంటారు. తీయాలా మామ? తీసుకొస్తా.
లైవ్ నడుస్తుంది అట్లా తగ్గిపోయింది కదా